వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పోలింగ్ ముగిసిపోయింది. ఇక అందరూ కూడా ఎన్నికల ఫలితాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. చెదురుముదురు ఘటనల మినహా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్న ఎన్నికల అధికారుల మాటల్లో నిజమెంత? నిజంగానే ప్రశాంతంగా ముగిశాయా? ఏపీ ఎన్నికల చరిత్రలోని ఎన్నడూ లేనంతగా ఉద్రిక్తంగా ఈ ఎన్నికలు జరిగాయి. ఏపీ శాసనసభతో పాటు 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలు ఈవీఎంలపై నెత్తుటి మరకలు మిగిల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతపురం జిల్లా తాడిపర్తి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్ రెడ్డి మృతి చెందాడు. వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని టీ సుదూన్లో జరిగిన ఘర్షణల్లో వైసీపీ కార్యకర్త వెంకటరమణారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పైనే దాడి జరిగింది. ఇంతకు ముందు ఎన్నికలు జరిగిన ప్రతిసారి యూపీ, బీహార్ గురించి ప్రముఖంగా వార్తలు వినిపించేవి. అక్కడ ఎన్నికలు నిర్వహించడం ఇటు ఎన్నికల సంఘానికి, అటు పోలీసులకు కత్తి మీద సామయ్యేది. ఘర్షణల్లో పలు పార్టీల కార్యకర్తలు మృతి చెందేవారు. అయితే దేశం మొత్తం మీద కూడా అక్కడ అది సాధారణమే అని అనుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ రాష్ట్రాలు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన తొలి విడత ఎన్నికల్లో బీహార్లో 50% పైగా పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక త్రిపురలో అయితే దాదాపు 82% పోలింగ్ నమోదైంది. ఎప్పుడు ఉద్రిక్తంగా ఎన్నికలు జరిగే యూపీ, బీహార్ వంటి ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ఏపీలో మాత్రం రణరంగాన్ని తలపించాయి. వివిధ పార్టీల నాయకులు రాళ్లు విసురుకొని తలలు పగలగొట్టుకుంటున్నారు. ఈ రాళ్ల దాడుల్లో రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈసారి జాతీయ మీడియా ఫోకస్ మొత్తం ఏపీ పైనే ఉంది. రాష్ట్రం రణరంగంగా మారిందంటూ జాతీయ మీడియా మొత్తం విజువల్స్ చూపించాయి. అహోబిలంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిని ప్రధానంగా హైలైట్ చేశాయి. ఒక పార్టీ కార్యకర్తలు మరో పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. విచక్షణ మరిచి చావ బాదుకున్నారు, కర్రలతో తరుముకున్నారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైన రాళ్ల వర్షం కురిపించారు. ఇక ఈ దాడిలో గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల వేళ ఇదంతా మామూలే అని కొట్టిపాడేయటానికి లేదు. గతంలో జరిగినా చంపుకునే వరకు పరిస్థితి వెళ్లలేదు. కానీ ఈసారి ఎందుకిలా అన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అధికారం నిలబెట్టుకోవాలని టీడీపీ, అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ చేస్తున్న పోరాటంలో చాలా మంది బలైపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఈ ఎన్నికలు గెలిచి మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న టీడీపీ కలగానే మిగిలిపోయేటట్టు కనిపిస్తోంది. జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజానికం విశ్వసిస్తున్నారు. ఏళ్లలో జగనే వస్తాడని చెప్తున్న ప్రజలు నిజంగా వైసీపీకి ఓటేశారా అనే విషయం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే మనం చెప్పగలం. అధికార పార్టీ టీడీపీయే మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందో లేదా అధికారం వైసీపీ చేతికి చిక్కుతుందో వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.